బట్టి నివాసంలో మంత్రుల భేటీపై రాజకీయ దుమారం రేగుతోంది. గవర్నర్ నివాసంలో ఎడ్ హోమ్ కు హాజరై ఒకే కారులో బట్టి నివాసానికి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. సింగరేణి టెండర్లపై ప్రతిపక్షాల ఆరోపణలు, కేంద్ర కమిటీ విచారణ నేపథ్యంలో మంత్రులు సమావేశమయ్యారు. నేడు సింగరేణి టెండర్స్ విషయంలో గవర్నర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. అయితే సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉండగా మంత్రుల భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్, ఇటు బట్టి నివాసంలో అయితే మంత్రుల భేటీపై రాజకీయంగా దుమారం రేపుతుంది ఈ విషయం అనేది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ లేనప్పుడు అంటే దావోస్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ నలుగురు మంత్రులు కూడా భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో ఎలాంటి అంశానికి తెరలేపుతుంది అనుకోవచ్చు? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశంపై చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రస్తుతం దావోస్ పర్యటన నుంచి అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో ప్రస్తుతం ఉన్నాడు. అమెరికా నుంచి రావడానికి ఇంకా మరొక 2 days పట్టే అవకాశం ఉంది. ఈలోపు ప్రజాభవన్లో నిన్న బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ముగ్గురు మంత్రులు అంటే మొత్తం 4 మంత్రులు కూడా భేటీ కావడం ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. అయితే నిన్న సాయంత్రం గవర్నర్ దగ్గర నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో లోక్ భవన్లో హెడ్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. 7:30 తర్వాత ఆ హెడ్ హోమ్ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత బట్టి వెహికల్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వాహనంలోనే ఈ వెనక ముగ్గురు మంత్రులు, అటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఈ నలుగురు కూడా వెంటనే ప్రజాభవన్కి వెళ్ళిపోయారు. దాదాపు గంటన్నర సేపు వీరు సుదీర్ఘంగా 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి అనేక అంశాలపై కూడా కొంత చర్చించి కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సింగరేణి నైనికోల్ బొగ్గు సంబంధించిన టెండర్ల అవకతవకలకు సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు ఇటీవల కాలంలో కొన్ని అంశాలకు ఏదైతే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కపై మీడియాలో వచ్చినటువంటి కథనాలకు దానికి సంబంధించినటువంటి రివర్స్ కౌంటర్ అటాక్స్కి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా నిన్న ప్రజాభవన్లో మల్లు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 4 మంత్రులు కూడా కీలకంగా చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీంట్లో ముఖ్యమంత్రి లేని సమయంలో వీరు 4 సమావేశం కావడం పట్ల కొంత రాజకీయంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఏ అంశాలు చర్చించారు, వాటికి సంబంధించినటువంటి విధానాలు ఏం తీసుకున్నారు, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారా, లేదా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా, రాజకీయంగా విభేదాలు ఏమన్నా తలెత్తాయా? ఎందుకంటే ఈ యొక్క మీడియా కథనంలో ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాలు దాని వెనుక ఉండి రాంచింది ఎవరు అన్న దానిపై కూడా ఇప్పటికే మల్లు బట్టి విక్రమార్క దాని వెనుక ఎవరున్నారో తెలుసు, ఎవరు రాపించారో తెలుసు అని వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా 4 మంత్రులు నిన్న భేటీ కావడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. నిన్న ముఖ్యమంత్రి హైదరాబాద్లో లేని కారణంగా వీరు 4 భేటీ కావడం కొంత ఒక ప్రాధాన్యత అయితే సంతరించిందని చెప్పవచ్చు. శాలిని, సునీల్, మహేష్ కుమార్ గౌడ్ అయితే ముఖ్యమంత్రి లేరు కాబట్టి జస్ట్ పాలనాపరమైన అంశాలు చర్చించుకున్నారు అని అయితే చెప్తున్నారు. సో ఎలాంటి విషయాలు డిస్కస్ చేసే అవకాశం ఉంది ఈ భేటీలో? పాలనాపరమైనటువంటి అంశాలంటే ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, మరోవైపు ఇటీవల దావోస్ నుంచి వెళ్ళొచ్చినటువంటి మంత్రి శ్రీధర్ బాబు కూడా అందులో ఉన్నాడు. కాబట్టి దావోస్ సంబంధించినటువంటి అంశాల మీద చర్చించుంటారు అనే వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం ఎత్తున్నటువంటి ఒడిశా అంకుల్ జిల్లాలో ఉన్నటువంటి నైనికోల్ సంబంధించిన టెండర్ల విషయంలో కొంత అటు ముఖ్యమంత్రి బామ్మర్ది వారిపై, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కపై కూడా కొంత ఆరోపణలు రావడంతో వాటికి సంబంధించిన అంశాలతో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ని కలుస్తుంది. కాబట్టి గవర్నర్కి సంబంధించిన అంశాల్లో ఎలాంటి ఫిర్యాదులు చేస్తుంది, ఏ విధమైన వివరాలు ఇస్తుంది అనేది కూడా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ అంటే నిన్న జరిగినటువంటి 4 భేటీలో చర్చలు కూడా సమాచారం తెలుస్తుంది. మరి అటు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కేవలం ఇది ముఖ్యమంత్రి లేడు కాబట్టి ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్కనే అందుబాటులో ఉన్న 4 మంత్రులతో భేటీ అయ్యారనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కానీ వీరి భేటీ మాత్రం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అది కూడా ముఖ్యమంత్రి లేని సమయంలో 4 మంత్రులు కూర్చొని మాట్లాడుకోవడం, ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి స్టెప్స్ ముందు ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు ఈ 4 అనేది కూడా రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. శాలిని, అలాగే సునీల్, అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నారు. మెయిన్ గా అదే అంశంపై చర్చించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు, సో మల్లు బట్టి విక్రమార్కపై ఏదైతే కథనం వచ్చిందో
సో అంటే అందులో ఎలా అంటే ముందు ముందు ఎలాంటి స్టెప్స్ తీసుకునే అంశంపై చర్చించారా మెయిన్ గా? Yes, అంటే ఖచ్చితంగా. కాంగ్రెస్ లో ఏదో అలజడి రాబోతుందన్న సంకేతాలు కూడా ఇందుకు ఒక ఉదాహరణగా అనుకోవచ్చా ఈ మీటింగ్ అనేది? ఖచ్చితంగా. ఎందుకంటే వీరు ముఖ్యమంత్రి లేని సమయంలో వీరు నలుగురు అటు గవర్నర్ కార్యాలయం నుంచి ఒకే వెహికల్లో నలుగురు కూడా వెళ్ళి ప్రజాభవన్లో దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు భేటీ అయ్యారంటే ఏదన్నా అంశం ఉంటేనే, అంత సీరియస్ అంశం ఉంటేనే సాధారణంగా ఒకరిద్దరు కలుస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కానీ ఏకంగా 2 గంటల పాటు వీరు కూర్చొని చర్చించారంటే కొన్ని పాలనాపరమైన అంశాలతో పాటు కొన్ని రాజకీయకు సంబంధించినటువంటి విభేదాల నేపథ్యంలోనే వీరు భేటీ అయినట్లు కూడా కొంత వార్తలు వినబడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి భేటీలో మీరు అన్నట్టు ఖచ్చితంగా గవర్నర్ కార్యాలయం ఈరోజు బీఆర్ఎస్ నేతలు కలుస్తున్నారు, గవర్నర్కి ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి బామ్మర్దిపై వచ్చినటువంటి ఆరోపణలు, సృజన్ రెడ్డిపై వచ్చినటువంటి కోల్ అదే నైని కోల్ సంబంధించినటువంటి టెండర్ల విషయాలు కావచ్చు, మరోవైపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై ఒక మీడియా కథనంలో రాసినటువంటి కథనాలకు సంబంధించిన అంశాలు, మరోవైపు అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. వీటికి సంబంధించిన అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా అందుబాటులో లేరు కాబట్టి వీరు నలుగురు కలిసి కొన్ని విషయాలపై కూడా చర్చించి నిర్ణయాలు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతోనే ఈ మీటింగ్ అయితే చాలా ప్రాధాన్యత సంతరించిందని చెప్పవచ్చు. శాలిని, అలాగే సునీల్, ఈ బట్టి విక్రమార్కపై ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఆ కథనం వెనుక ఎవరున్నారో తెలుసు అని కూడా బట్టి విక్రమార్క చెప్పారు. సో ఎవరు అనే విషయం కూడా మీడియాకు చెప్పే అవకాశం ఉందా? అంటే అలాంటి డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా నిన్న జరిగిన భేటీలో? ఎస్, ఒక మీడియాలో వచ్చినటువంటి కథనాలు, ఒక పేపర్లో ఒక ఎండి రాసినటువంటి ఆ కథనాల ఆధారంగా ఎంటైర్ తన కెరియర్ మొత్తం కూడా పరువు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉందంటూ కూడా మల్లు భట్టి విక్రమార్క గతంలోనే గత 2 రోజుల క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు నిన్న జరిగినటువంటి మీటింగ్లో, ఈ నలుగురు మంత్రుల భేటీ మీటింగ్లో కూడా ఆ అంశాలపై కూడా చర్చించడం కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాలకు సంబంధించిన అంశంలో ఎవరు వెనుక ఉండి రాపిస్తున్నారో తనకు తెలుసు, ఇదంతా ఎందుకు చేస్తున్నారో కూడా తనకు తెలుసు. ఎందుకంటే 40 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్నాను, అంత ఈజీగా ఇంత స్థాయిలో ఈ స్థాయికి రాలేదు. తాను ఎంతో కష్టపడి ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాతనే ఈ స్థాయికి వచ్చాను. ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కొనసాగుతున్నాను. తనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని పూర్తిగా పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఒక కథనాలు, ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ రకంగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. దాని వెనుక ఎవరుండి రాపిస్తున్నారో తనకు తెలుసు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తి క్లారిటీ ఇస్తాం. ఒకవేళ తను ఇచ్చినటువంటి వివరణపై పూర్తిగా మళ్ళీ తప్పిదం అనుకోకుండా రాసామని చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపై న్యాయస్థానాలు సైతం ఆశ్రయిస్తామని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అదే విషయాలపై కూడా నిన్న మంత్రులతో భేటీలో కూడా కీలక అంశాలపై కూడా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. భారతీయ